హాయ్ అండి, మీ పేరు? హర్షిని. బిగ్ బాస్ చూస్తున్నారండి? చూస్తాం డైలీ. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. ఎందుకండి తనుజ? తను స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడుతుంది, బాగుంటుంది, బాగా ఆడుతుంది. అంటే చాలా మంది ఏంటంటే సీరియల్ యాక్టింగ్ చేస్తుంది. అలా ఏం అనిపించలేదు మాకు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, దట్స్ ఇట్. సో కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ ఆల్సో నైస్ ప్లేయర్, బట్ యాజ్ ఎ ఉమెన్ మేము తనుజ గెలవాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు తనుజది దివ్యది రీసెంట్లీ కొన్ని ఇష్యూలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? దివ్యనే కరెక్ట్. దివ్య ఎందుకు? ఇప్పుడు తనుజ ఫేవరెట్ అన్నారు కదా. ఫేవరెట్ అది క్యారెక్టర్ పరంగా కానీ, దాని ఇన్నోసెన్స్ కానీ, దానికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్. దివ్య వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్. దివ్య ఎందుకు అన్నాను అని అంటే ఒక్కొక్కసారి అది కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నో క్రయింగ్. తను ఏదైనా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మొహం మీద చెప్పేస్తుంది. సో బర్నీ గారి గురించి ఏం చెప్తారు? బర్నీ ఏం బయట విన్న పేరుకి దాని లోపల వచ్చిన పేరుకి సంబంధమే లేదు అసలు. సో అంటే ఇమ్మాన్యుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ అని అంటారు. సో మీకేమనిపిస్తుంది? అవును, గుడ్ పర్సన్, గుడ్ బిహేవియర్. గెలిచే ఛాన్స్ ఉందంటారా ఈసారి? రావచ్చు, రన్నర్ అప్ అయినా అవ్వచ్చు, థర్డ్ ప్లేస్లో అయినా ఉండొచ్చు. విన్నర్ మాత్రం కాదంటారు. విన్నర్ అంటే యాజ్ ఏ ఉమెన్గా తనుజ అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్గా చూసుకుంటే ఇటు రీతు ఉంది, తర్వాత సంజన కూడా ఉంది కదా. అంటే వాళ్ళకి మేబీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, విన్నింగ్ ఛాన్సెస్ దానికి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే నిన్న సంజన గారు మామూలుగా రీతుతోని ఒక మాట అనడం జరిగింది, రాత్రిపూట నువ్వు అతనితో కూర్చుంటూ చేయబట్టుకుని నేను చూడలేకపోతున్నా అనేసి. సో అది కరెక్ట్ అంటారు అట్లా అనడం? అంటే బిగ్ బాస్కి ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, అట్లా అనడం మేబీ తను కన్వే చేసే విధానం వేరుగా చెప్పుంటే బాగుండేదేమో. బట్ తను ఏంటంటే బరస్ట్ అయిపోయి ఆ థింకింగ్ పవర్ అనేది లాస్ అయ్యి మాట్లాడిందేమో అనిపించింది. అంటే ఆమె స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆమె ఏదో ఒక నోరు జారడం, తర్వాత నాగార్జున గారు రాగానే సారీ చెప్పడం మీద ఒక అలవాటు అయిపోయింది చాలామంది చెప్తున్నారు. సంజన కూడా ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలిపెట్టొచ్చిందంటే గ్రేటే కదా. షీ ఈజ్ వెరీ గ్రేట్ నిజం చెప్పాలంటే. యాజ్ ఏ మదర్గా మేము కూడా ఆమెకు కూడా సపోర్ట్ చేయొచ్చు. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి ఆల్సో నైస్. వాళ్ళ ఫ్యామిలీ అది మాకు దాని తర్వాత బాగా కనెక్ట్ అయింది. ఈజ్ ఆల్సో నైస్ పర్సన్. డేమోన్ పవన్కి అండ్ కళ్యాణ్కి చిన్న ఇష్యూ జరిగింది కదా, అందులో ఎవరు కరెక్ట్ అంటారు? డేమోన్ పవన్ ఏమైనా ఓవర్ చేసాడు అనుకోవచ్చా? అంటే గుర్తు పట్టుకోవడం అంటే మేబీ కొంచెం అనిపించింది, బట్ అది చాలా మంది అని కావాలని కాదు అనేసి అంటున్నారు. పట్టుకున్నాడు కానీ బట్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవ్వలేదు కదా. పట్టుకున్నాడని తను కనుక ఆర్గ్యూ చేస్తే మనకు కూడా తప్పులాగే కనిపించేది. యాజ్ ఏ ఫ్రెండ్షిప్గా ఇప్పుడు మనం ఉన్నాము, అరే వరే అనుకుంటాం, చేతులు వేసుకుంటాం. మేబీ అదే లీనియన్స్తో పట్టుకున్నాడేమో అనుకోవచ్చు కదా. సో మీ ఒపీనియన్ పరంగా టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు? తనుజ, కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్, డేమన్. సో టైటిల్ విన్నర్ లాస్ట్కి తనుజ. అమ్మా బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? అందరు ఇష్టమే కానీ కాకపోతే ఇప్పుడు తనుజ. ఎందుకు తనుజ? ఎందుకు? సీరియల్లో ఉంటుండే కదా, చాలా ఇష్టం అమ్మాయి అంటే. అమ్మాయి అంటే చాలా ఇష్టము, అందుకన్నా గెలవాలి. గేమ్ కూడా ఆడుతుంది. సో చాలా మంది కళ్యాణ్ కూడా గెలుస్తారు అంటున్నారు కదా, కళ్యాణ్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? తనుజనే అనుకుంటున్నాం మరి. ఇంకా సో ఇమ్మాన్యుల్ కామెడీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది. జబర్దస్త్ కూడా చూస్తాం కదా బాగా, ఆయనది బాగుంటుంది ఆయనది. సో సంజన గారు ఎట్లా? సంజన గారు అంత మాకున్నదైతే ఆ అమ్మాయే. ఇప్పుడు పోయినసారి రైతు బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు రైతు బిడ్డ మా ఊరు అబ్బాయి. మీ ఊరు బిడ్డేనా? ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ ఉన్నాడు. ఆర్మీ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నా అంటే కామనర్ గా వచ్చాడు, సెలబ్రిటీ కాదు కదా. అతను గెలవాలనుకుంటున్నారా, గెలవకూడదా? ఏం చెప్తారు అతని గురించి? ఆయన గురించి ఏం చెప్తామంటే తెలియదు. మేమైతే ఆ అమ్మాయి గురించి అనుకుంటున్నాము. తనుజనే అనుకుంటున్నాం మరి. అయితే అమ్మాయి అయితే బాగుంటుందని. మీరు 1 minute, జస్ట్ 1 minute.